రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు సమాచారం. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో కొడాలికి చికిత్స కొనసాగుతోంది. ఇక గ్యాస్ట్రిక్ సమస్యతో కొడాలి నాని బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. రైట్ కొడాలి నాని హార్ట్ అటాక్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో కొడాలికి చికిత్స కొనసాగుతోంది. గ్యాస్ట్రిక్ సమస్యతో కొడాలి నాని బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మొత్తంగా హైదరాబాద్ లో ఉన్న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా కొంతమంది అయితే ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే కొంతకాలంగా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నమాట వాస్తవం. అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో అయితే కొడాలి చికిత్స కొనసాగుతుంది. అయితే గత 2 రోజుల క్రితం కొడాలి నాని ఇదే హాస్పిటల్లో గ్యాస్ట్రిక్ సమస్యతో కొడాలి నాని హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తా ఉంది. గత 2 రోజులుగా కూడా అతను గ్యాస్ ప్రాబ్లం తోటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. మరి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి అయితే బయట వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం అయితే అతని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అతనికి డాక్టర్లు అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. చికిత్స అందిస్తూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కొడాలి నానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అయితే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే బయట వచ్చినటువంటి వార్తల్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ తమ నాయకుడికి ఎట్లా ఉందని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకంటే గత కొంతకాలంగా కూడా కొడాలి నాని అయితే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాట అయితే వాస్తవం. ఆ అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు హార్ట్ అటాక్ అనేటరికి కాస్త వైసీపీలో అయితే తీవ్ర కలవరం అయితే నెలకొందని చెప్పుకోవాలి. మరి పూర్తి స్థాయిలో కూడా ఆ వైసీపీ నాయకులు కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా ఎంతవరకు హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే ఏ విషయమైనా కూడా తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు, ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే హెల్త్ బులెటిన్ డాక్టర్లు రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? ఇంకా ప్రస్తుతం అంటే ఇంకా బయట వస్తున్నటువంటి వార్తలు హార్ట్ అటాక్ అని చెప్పేసి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల జాయిన్ అయ్యారు కాబట్టి బయట హార్ట్ అటాక్ తో బాధపడుతున్నారని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం అయితే కొడాలి నానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నట్టుగా ఎటువంటి ఇబ్బంది లేదని అయితే చెప్తా ఉన్నారు. చిన్న గ్యాస్ట్రిక్ సమస్య వల్ల హాస్పిటల్లో చేరారు. అది దానికి చికిత్స అందిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.